ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా నా నా తండ్రి తన బిడ్డలకు ఏది కొదవచ్చాడు. కొద్దిగా పరీక్ష కాలం ఉంటుంది, అది పూర్తయిన తర్వాత తప్పకుండా నీ తలనెత్తుతాడు, నీకు కావాల్సినవి చూసుకుంటాడు. నేను రాత్రి చెప్పాను, మళ్ళీ చెబుతాను, అసలు వాటి గురించి ఆలోచనే మానాయి. ఇప్పుడు కొంతమందిని చూపించి నిన్ను తిడుతున్నారా, కొంతమందితో నిన్ను పోల్చి నీకు అవమానాలు ఎదురవుతున్నాయా, అస్సలు పట్టించుకోవద్దు. ఈరోజు వాళ్ళని వీళ్ళని చూపించి నిన్ను పొగిడేవాళ్ళు రేపు నిన్ను చూపించి జనాన్ని తిడుతుంటారు. ఆ రోజు వచ్చింది. ఆ అమ్మాయి చూడవే, అమ్మాయి చూడు అని నిన్ను చూపించి మళ్ళీ ఇతరులను తిట్టే రోజులు వస్తాయి. అందుకే వాళ్ళు అటు అంటారు, ఇటు అంటారు. అస్సలు వాళ్ళ గుర్తింపులు, వాళ్ళ ఘనతలు, వాళ్ళ తృణీకారాలు ఏవి మనకే లెక్కలోవి కాదు. మనకు మెయిన్ ఎవరు? పెద్దగా చెప్పాలి. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ నూతన సంవత్సరంలో చాలామంది చాలా ఫీలింగ్స్ పెట్టుకొని దిగులు పడతా ఉంటారు. కొంతమంది ఛాలెంజ్లు పెట్టుకొని కూర్చుంటారు. నన్ను ఇలా అన్నారమ్మా, నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా చేశారు. నేను గుర్తుపెట్టుకో, నీ గాడికి రోషం కలిగిన వాడు నా దేవుడు. ప్రార్థన చేసి లేదా బాధపడి నొచ్చుకొని నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. ప్రతినభూని శపథం చేసి మన వల్ల కావట్లేదని నువ్వు రాజీపడి రద్దు చేసుకుంటావేమో, ఆయన ఎలాంటోడు తెలుసా? నువ్వు శపథాలు చేసి మర్చిపోయిన శపథాలు కూడా నీ పక్షంగా నెరవేర్చి, ఆనాడు నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇదిగో జరిగించాను చూడని చూపించే రోషము గల దేవుడు, పరాక్రమశాలి నా దేవుడు. స్తోత్రం చెప్ప ఆయనకి. చెప్పమ్మా, రెండు చేతులు ఎత్తేమ్మా, చెప్పమ్మా.